రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా, జగన్ గుత్తాధిపత్యమా? ఏం మాట్లాడతాను? వెళ్ళి కర్నూలుకి వెళ్ళు, కొన్నిదల గ్రామం ఉంటుంది, వెళ్ళి చూడమ్మా. ఇదో రాయలసీమ నీ గుత్తాధిపత్యం మాట్లాడతాం. తమ్ము లేదా నాకు, ధైర్యం లేదా నాకు? ఏం మాట్లాడతాం? 40 మందిని మంటలు చేసి బెదిరిస్తారా పెద్దిరెడ్డి గారు? అరే ఎర్రచందనానికి ఇంధనం అయిపోయింది. ఎవరికి అడ్డు వచ్చి నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్రచందనం డాన్, అలిపిరి కట్నం నిందితుడు 15లో మారిషస్ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు అతను పెద్దిరెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, 2 రైల్వే కోడు నడి పొట్టులో నిలబడి చెప్తున్నా. రైల్వే కోడు నడి పొట్టులో నిలబడి చెప్తున్నా. ఒక్కొక్క వైసీపీ గూండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయని గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి వస్తాం, మర్చిపోకండి. ఇంతమంది యువతున్నారు, మీరు కలల కలిచేతతో చేసిన యువత, మీరెదురుగా నిజంగా గుండె లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకుని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? మీకు పిరికితనం వచ్చేసింది మీలో, ధైర్యం తెచ్చుకునేది మీలో. నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీద వచ్చి బయటికి రావు. ధైర్యం లేని పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి, సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. ఈ రోజున ఎంత మండు టెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతాం. మీ కష్టం తెలుసుకున్నవాడు మీలో ఒకరిని. 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయమైతే, అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు, పెద్దిరెడ్డి గారికి పట్టదు.